ఓం నమ శివాయ. శివతాండవ ఛానల్‌కి స్వాగతమండి. ఆ శివయ్య ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఇస్తున్న సందేశం ఏమిటంటే, శనివారం అంటేనే పవిత్రమైన రోజు. శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి చెందిన రోజు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయలేని వారు ప్రతి శనివారం ఇంట్లో దీపారాధన చేసుకుంటే ఆ వెంకన్న అనుగ్రహంతో మీ ఇల్లంతా గనుక వర్షంతో నిండిపోతుంది. అత్యంత శక్తివంతమైన దీపాలతో పిండి దీపం ఒకటి. పిండి దీపం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన దీపం. ప్రతి శనివారం పిండి దీపం వెలిగిస్తే మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. పిండి దీపం ఎలా వెలిగించాలి, అలాగే శనివారం పాటించాల్సిన విషయముల గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నా సరే ఈ వీడియోలో చెప్పే విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించండి. మీ సమస్యలన్నీ, కష్టాలన్నీ తీరిపోతాయి. ఊహించలేనంత ఐశ్వర్యాన్ని పొందుతారు. శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయాలి. శనివారం తలస్నానం చేస్తే చాలా మంచిది. ఎవరైతే ప్రతి శనివారం తలస్నానం చేస్తారో అలాంటి వారికి సుసంపన్నంగా ధనయోగం సిద్ధిస్తుంది. శనివారం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు అన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది. శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకొని దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మిగతా ఏ రోజుల్లోనూ పూజ గదిని శుభ్రం చేయకూడదు. ఇక శనివారం పూజ చేసేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ గదిలో ముగ్గు వేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటాన్ని మాలతో నిండుగా అలంకరించుకోండి. తులసి దళాలు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. కాబట్టి శనివారం దీపారాధన చేసేటప్పుడు కొన్ని తులసి ఆకులను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. మన హిందూ పురాణాల ప్రకారం పిండి దీపానికి చాలా శక్తి ఉంది. కాబట్టి ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పటం ముందు పిండి దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యాలతో నిండిపోతుంది. పిండి దీపం ఎలా తయారు చేసుకోవాలి అంటే, కొంచెం బియ్యపు పిండిని తీసుకొని అందులో బెల్లం తురుము, అలాగే కొంచెం మావు నెయ్యిని కలిపి నీళ్లు పోసుకొని చపాతీ ముద్దలాగా తయారు చేసుకొని ఆ పిండితో ఒక ప్రమిదను తయారు చేసుకోండి. దీన్నే పిండి ప్రమిద అని కూడా అంటారు. ఈ పిండి ప్రమిదలకు చాలా శక్తి ఉంది. ఈ పిండి దీపానికి కుంకుమ పెట్టుకొని అందులో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ పోసి 7 ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందు దీపం వెలిగించాలి. పిండి దీపం వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలందరూ ప్రత్యక్షమవుతారట. కాబట్టి పిండి దీపానికి నమస్కారం చేసుకొని మీ సమస్యలన్నింటికి స్వామికి చెప్పుకోండి. ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరే ఆ వెంకన్న ఎంతో సంతోషిస్తాడు. అలాగే అప్పుల సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, అలాగే డబ్బు సమస్యతో ఇబ్బంది పడేవారు 21 యాలకులను తీసుకొని వాటిని ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల మాల తయారు చేసి ఆ యాలకుల మాల వెంకటేశ్వర స్వామి పటానికి వేయండి. ఏదైనా ఒక శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి యాలకుల మాలను సమర్పిస్తే అప్పుల సమస్యలను వెంటనే తీరిపోతాయి. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. కాకికి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందంటే, కాబట్టి ప్రతి శనివారం రోజున కాకికి అన్నం పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. మనలో చాలామందికి సొంత ఇంటి కళ ఉంటుంది. అలాగే భూములు కొనాలని ఆశ ఉంటుంది. అలాంటి వారు ప్రతి శనివారం రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు చేస్తే మీ సొంతింటి కల ద్వారా నెరవేరుతుంది.
మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి. మీ జాతకంలో విపరీతమైన ధనయోగం కలిసొస్తుంది. అలాగే ఏదైనా ఒక శనివారం నాడు ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి. బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి బీరువాలో రావి ఆకును పెట్టుకుంటే మీ ఇంటికి అకస్మాత్తుగా ధనం వస్తుంది. ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. శనివారం రోజున కొత్త చీపురును ఇంటికి తెచ్చుకుంటే ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇంట కనక వర్షంతో నిండిపోతుంది. అలాగే శనివారం నాడు పొరపాటును కూడా ఇంట్లో ఉన్న పాత చీపురును బయట పడేయకండి. అలా చేస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది. తమలపాకులు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఏదైనా ఒక శనివారం రోజున మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే శనివారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటానికి మల్లెపూలను సమర్పించి మీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకోండి. ఆ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. మళ్ళీ ముద్దమ కర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ప్రతి శనివారం నాడు ముద్ద కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మీ పర్సులో పుష్కలంగా డబ్బులు ఉండాలంటే ఏదైనా ఒక శనివారం రోజున 5 యాలకులను తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. శనివారం రోజున కాకుండా శనివారం నూనె కొంటే అప్పుల పాలవుతారు. జీవితాంతం పరడాని కష్టాలను అనుభవిస్తారు. శనివారం ఉప్పు కొంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే శనివారం రోజున కొత్త బట్టలు కొనకూడదు. ఇలా చేస్తే శనివారం నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. శనివారం నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే జీవితాంతం దరిద్రం వెంటాడుతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.